నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. వంగవీటి రాధ మరోసారి చర్చనీయాంశం అయ్యారు. ఇతను టీడీపీలో ఉన్నా లేకపోయినా ఒక్కటే అనే ప్రచారం విజయవాడలో ఇప్పుడు జరుగుతోంది. ఇవేనా రాధాను టీడీపీ నమ్మకపోవడానికి కారణాలు అంటూ కొన్ని అంశాలని ప్రస్తావిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో, సోషల్ మీడియా గ్రూపులలో ఒక పోస్ట్ తిరుగుతా ఉంది. వంగవీటి రాధ గత 5 సంవత్సరాల్లో ఏ రోజు టీడీపీ పార్టీ తరఫున మాట్లాడలేదు. గుడివాడలో జరిగిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి రాధ పాల్గొనలేదు. తన మిత్రుడు నాని రావద్దు అన్నాడని, యువగళం పాదయాత్రలో విజయవాడలో లోకేష్ కు కనిపించి గన్నవరం సభకు హాజరు కాలేదు, తన మిత్రుడు వంశీ రావద్దన్నాడని, చంద్రబాబు ఇంటిపై దాడి జరిగిన, మంగళగిరి పార్టీ ఆఫీస్ పై దాడి జరిగిన ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన రాధ ఇంతవరకు టీడీపీ కండువా కప్పుకోలేదు. ఇప్పుడు కూడా రాధ, నాని, వంశీలు కలిసే ఉండడం, కాశీకి గుడికి వెళ్లడం, టీడీపీ శత్రువులతో తిరగడం, టీడీపీకి నమ్మక ద్రోహం, టీడీపీ నమ్మకపోవడానికి కారణం. అంటే టీడీపీ ఎందుకు రాధాని నమ్మడం లేదు అనే కారణాలుగా ఇవన్నీ రాస్తూ వస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచితే రాధ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, ఒక్క ధర్నా కూడా చెయ్యలేదు. ఇది ప్రస్తుతం వంగవీటి రాధ మీద జరుగుతున్నటువంటి, వంగవీటి రాధ మీద విజయవాడ సోషల్ మీడియాలో నడుస్తున్న ఒక పోస్ట్. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ విజయవాడ నుంచి సుభాకర్ గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. సుభాకర్ గారు, ఏంటి ఈ పోస్ట్ సారాంశం ఏంటి? ఈ పోస్ట్ మీద విజయవాడలో జరుగుతున్న చర్చ ఏంటి? రాధా వర్గీయులు ఈ పోస్ట్ ని నిశితంగా గమనిస్తుంది. ఇది ఎక్కడి నుంచి పుట్టింది, దీనికి కారకులు ఎవరు అనే అన్వేషణలో రాధాకి సంబంధించిన రాధా మిత్రులు, సన్నిహితులు ఆరాధిస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ఇది వైసీపీకి సంబంధించిన మైండ్ గేమ్ లో భాగంగా. గతంలో మనం ఒక నెల రోజుల క్రితం చూస్తే రంగం సిద్ధమైపోయింది, వంగవీటి రాధా వైసీపీలోకి జాయిన్ అవుతున్నారని, విజయవాడ తూర్పు నుంచి లేదా సెంట్రల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని కొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఒకవేళ రాధా పోటీ చేయకపోతే రాధా సోదరి రంగా కూతురు బరిలో దిగే అవకాశం ఉంది, పూర్తిగా వైసీపీతో టచ్ లో ఉన్నారు అనే వార్తలు వచ్చాయి. ఒక 4 రోజుల క్రితం వంగవీటి రాధ స్పందిస్తూ ఖండించారు. గాలి పార్టీ, గాలి వార్తలు అట్లాంటి మీరు నమ్మకండి, నేను పార్టీ మారే అవకాశమే లేదు, చంద్రబాబు నాయుడు సీఎంగా చూడటమే నా కళ, కోరిక, ఆశయం, దానికోసమే పనిచేస్తాను అనేది ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా టీడీపీ అధిష్టానం రాధాని రాష్ట్ర వ్యాప్తంగా ఒక బస్సు యాత్రలాగా అతన్ని ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్గా వాడుకునే అవకాశం ఉందని మనకి వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో రాధా అనేది ఇక్కడ ఒక కమ్యూనియల్ వ్యవహారం కాబట్టి ఈ సామాజిక ఆ దూరాన్ని, అగాధాన్ని పెంచేదానికి పాత కక్షల్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఇది ఐపాక్ సృష్టించిన అలజడి. దీనికి వైసీపీ అనుకూల మీడియా దాన్ని వార్తల రూపంలో వండి వారుస్తుంది అనేది ఇటు రాధా వర్గం కానీ, టీడీపీ సంబంధించిన జిల్లా స్థాయి నాయకులు కానీ భావిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. దీని మీద మీడియాలో వార్తలు వస్తూ దీన్ని అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న బొండా ఉమా వర్గం తిప్పుతోంది. బొండా ఉమా వర్గం ఆల్రెడీ అక్కడ బొండా ఉమా ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి, రాధాకి ఎక్కడ టికెట్ కేటాయిస్తారో తెలియదు కాబట్టి, రాధా కూడా సెంట్రల్ అడుగుతున్నాడనే కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి కాబట్టి, బొండా ఉమాకి అడ్డు తొలగించే ప్రయత్నంలో భాగంగా ఇది బొండా ఉమా వర్గం చేయిస్తుందని కొన్ని మీడియాలో కథనాలు వస్తున్నాయి కదా. దీన్ని కూడా ప్లాన్ లో భాగంగానే చూడాలా సుభాకర్ గారు? వైసీపీ అనుకూల మీడియాలో ఏదైతే ఒక పోస్ట్ వచ్చిందో ఆ పోస్ట్ టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తుంది అంటూ వైసీపీ అనుకూల మీడియా మాత్రమే దీన్ని పనిగట్టుకుని, ఇది వార్త కానే కాదు వాస్తవానికి, కానీ దీన్ని అప్లిఫ్ట్ చేసి అది
బోండా ఉమాకి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి ఒక చుట్టే ప్రయత్నము ఏమీ లేని దాంట్లో శూన్యంలో నుంచి సృష్టించడం అనేది ఇక్కడ ఐపాక్ ఫస్ట్ నుంచి చేస్తూ ఉన్నది. జరిగేది ఒకటి, వాళ్ళకి కావాల్సింది ఒకటి. దాన్ని ఈ రాజకీయ కోణంలో వాళ్ళకి ఏ రకంగా చేస్తే పబ్లిక్ కానీ వైసీపీకి అనుకూలంగా ప్రజల్ని మభ్యపెట్టడం, వాళ్ళని ఏమర్పు చేయటం, ఇక్కడ రాధా క్యారెక్టర్ని అసాసినేట్ చేసేలాగా టీడీపీకి రాధా దూరం అయ్యారు, టీడీపీ నుంచి రాధా వెళ్ళిపోతున్నారు అనేలాంటి కథనాల్లో భాగంగానే ఇది ఒక వాట్సాప్ పోస్ట్. గతంలో ఇదే వైసీపీ అనుకూల మీడియా చాలా తీవ్రమైన కథనాలు నడిపింది. ఇంకో గంటలోనో 2 గంటల్లోనో జాయినింగ్ అన్నట్టు కూడా నడిపింది. అంత స్థాయిలో ఆ వార్తని ప్రసారం చేసినప్పటికీ కూడా అది ఒట్టిదేనని తేలింది. ఇప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్న ఆ చిన్నపాటి మెసేజ్ని వైసీపీ అనుకూల మీడియా టీవీ ఛానల్స్ దాన్ని పెద్ద ఎత్తున వార్త కింద ప్రచారం చేయటం మూలాన ఇది వార్త అయింది తప్ప ఇది వార్త ఎంత మాత్రం కాదు అని. పోనీ ఈ మధ్య కాలంలో ఏమన్నా విజయవాడ సెంట్రల్ సీటు ఎవరికి అనే చర్చ ఏమన్నా జరిగిందా? అసలు ఎవరైనా బొండా ఉమ కానీ లేకపోతే వంగవీటి రాధా కానీ ఆ విషయం మీద ఏమన్నా స్పందించారా? లేదా టీడీపీ అధినేత కానీ ఎవరైనా స్పందించారా? అసలు ఏమీ స్పందన లేకపోతే ఇలాంటి చర్చ ఒకటి తెర మీదకి ఎందుకు వచ్చింది? కేవలం వ్యూహాల్లో భాగంగానే ఇలాంటి చర్చ వచ్చింది అనుకోవాలా? మొదటి నుంచి విజయవాడ సెంట్రల్ రాధా విజయవాడ సెంట్రల్ కానీ తూర్పు కానీ ఆయన ఆశిస్తున్నారు అనేది ఆయనగా చెప్పలేదు, ఆయన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించారని సన్నిహితుల ద్వారా తెలిసింది. ఈ మధ్య కాలంలో ఆ వార్త కూడా రాలేదు. మొదటి నుంచి బొండా ఉమా సెంట్రల్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇది కావాలని చేసే మైండ్ గేమ్లో భాగమే అని ఇటు రాధా అనుచరులు కానీ టీడీపీ సంబంధించిన విజయవాడ కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు కానీ భావిస్తున్నారు. సో ఇప్పుడు ఏమన్నా బొండా ఉమ వైపు నుంచి కానీ లేకపోతే రాధా వైపు నుంచి కానీ వాళ్ళ వర్గీయులు కానీ ఏమన్నా దీని మీద స్పందించారా సుభాకర్ గారు? ఈ మెసేజ్ మీద ఈ మధ్య ఒక గంట క్రితం కొద్దిసేపటి క్రితమే జరిగిన పరిస్థితి. దీని మీద ఇరు వర్గాలు అటు ఉమా కానీ బొండా ఉమా కానీ ఇటు దేవినేని వంగవీటి రాధా కానీ స్పందిస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయంగా వాళ్ళు భావిస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుభాకర్ గారు.